హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇదే ఆరోగ్యవంతులు మరియు ధనవంతులు పాటించే ఒక సీక్రెట్. మన హార్మోన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, మన మెటబాలిజంని ఎలా స్పీడప్ చేయాలి, మనకి ఏ డిసీజ్ రాకుండా ఏం చేయాలి, మన ఏజ్ అవ్వకుండా ఏజింగ్ ఫ్యాక్టర్ని స్లో డౌన్ ఎలా చేయాలి, మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి, మన రెండవ బ్రెయిన్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనం ఫుడ్ తీసుకోగానే నోటిలో గ్రైండ్ చేస్తాము, దీన్ని మాస్టికేషన్ అంటాము. ఇక్కడే సెలైవరీ గ్లాండ్స్ సెలైవా అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. ఈ సెలైవా ఫుడ్ని లూబ్రికేట్ చేస్తూ దానిలో ఉన్న షుగర్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. థ్రోట్ ద్వారా మూవ్ అయ్యి ఇసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ నుంచి కిందికి పెరిస్టాలసిస్ అనే మూమెంట్ ద్వారా పొట్టలోనికి వెళుతుంది. ఇక్కడే ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి. ఇంకా ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి మూవ్ అయినప్పుడు ఇక్కడ బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. బైల్ ఫ్యాట్ని, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ కూడా ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ 5 మీటర్ల పొడవు ఉంటుంది. ఫుడ్ మూవ్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లోనే మ్యాక్సిమం న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ యొక్క మెయిన్ వర్క్ వాటర్ని, సాల్ట్స్ని అబ్జర్వ్ చేసి వేస్ట్ ప్రొడక్ట్స్ని సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి బయటికి పంపించేస్తుంది. మన ఇంటెస్టైన్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని ఉంటాయి. వీటినే విల్లై అంటారు. ఇవి మనం తిన్న ఫుడ్ పల్ప్ నుంచి న్యూట్రియంట్స్ని అట్రాక్ట్ చేసుకొని మన యొక్క బ్లడ్ స్ట్రీమ్లోకి మిక్స్ చేస్తుంది. ఇక్కడ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి డిఫరెంట్ టైం తీసుకుంటుంది. ఎంత టైం అనేది దాని యొక్క కాంపోజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానిలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉన్నదని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వీటిలో ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఒక 2-3 అవర్స్లో డైజెస్ట్ అయ్యి ఫుడ్ ఎలిమినేట్ అవుతుంది. అదే కొంచెం కాంప్లెక్స్ అనుకోండి, లైక్ గ్రెయిన్స్ ఆర్ చికెన్, 18 అవర్స్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి ఎలిమినేట్ అవ్వడానికి తీసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ముందు తిన్న ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వకముందే మనం మళ్ళీ ఫుడ్ తింటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్ కానీ ఆర్ఎల్స్ టైం గ్యాప్ లేకుండా వెంటనే తింటాము. సో డైజెస్టివ్ సిస్టమ్ని కంప్లీట్గా వర్క్లో పెడుతున్నాము. ఇదే మనం చేసే అతిపెద్ద తప్పు. మన బాడీ ఎంత పవర్ఫుల్ అంటే దానికి ఎంత పెద్ద మెకానిజం ఉందంటే మన బాడీకి హీలింగ్ పవర్ ఉంటుంది. సపోజ్ మనకి ఎక్కడైనా కట్, రప్చర్ ఆర్ వూండ్ అయినా దానికి అదే రికవర్ అవుతుంది. హీలింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పవర్ మన బాడీలోనే ఉంది. మనం తింటున్నాం. మనం తినే ఫుడ్ ఎటువంటిది? రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి కూడా తింటాం. రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ని అన్నిటినీ తీసేసి, ఫ్యాట్ని తీసేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కింద చేయటమే రిఫైన్డ్ ఫుడ్స్. ఇలా రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఆర్ సింపుల్ షుగర్స్ తీసుకోవటం వల్ల మన ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ని కోల్పోతాం. ఇలా చేయడం వల్లనే ఈ ఇంటెస్టైన్లో స్టక్ అయిపోతుంది. ఇయర్స్ నుంచి తింటున్నాం. ఆహారం ఇలా స్టక్ అయ్యి ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఇలా విల్లైలో ఒక లేయర్ కింద ఫామ్ అయ్యి విల్లై ఈ ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్లో ఈ డెడ్ వేస్ట్ ఉంది చూసారా, దీన్ని కూడా విల్లై అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ స్ట్రీమ్లోకి మిక్స్ చేస్తుంది. ఇక్కడే మనకి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ వేస్ట్ అంతా ఈ బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి ట్రావెల్ అయ్యి ఆర్గాన్స్ నుంచి పాస్ అవుతూ వాటి యొక్క ఫంక్షన్స్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఒకవేళ మన స్కిన్ ఫంక్షన్స్ని కనుక రిస్ట్రిక్ట్ చేస్తే దాన్నే యాక్నీ అని, అదే వేస్ట్ కిడ్నీలో పాస్ అయ్యి కనుక బ్లాక్ చేస్తే కిడ్నీ స్టోన్స్ అని, ఇదే ఓవరీస్లో అక్యుములేట్ అయితే సిస్ట్ అని ఆర్ మెన్స్ట్రుకల్ డిజార్డర్స్, PCOD ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదే ఇంటెస్టైన్లో స్టక్ అయితే కాన్స్టిపేషన్ అని, ఒకవేళ ఎయిర్వేస్ని బ్లాక్ చేస్తే దాన్ని ఆస్మా అని, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది ఈ థిక్గా ఫామ్ అయిన డెడ్ వేస్ట్. మనం బాడీ క్లీన్ చేసుకోగలదు, దానికి రెస్ట్ ఇవ్వాలి. మన బాడీ క్లీన్ చేసుకోవాలన్నా, డైజెస్ట్ చేసుకోవాలన్నా బ్లడ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో బ్లడ్ అంతా స్టమక్లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ని అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడంలో బిజీగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాసెస్లో హీలింగ్ జరగదు. సో మనం హీలింగ్ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేయాలంటే డైజెస్టివ్ సిస్టమ్కి కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి. ఏమీ తినకుండా ఉండటం, దీన్నే ఫాస్టింగ్ అంటాము. మనం ఫాస్టింగ్ చేసిన ప్రతిసారి బాడీ తన్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ డెడ్ వేస్ట్ ఉంది చూసారా, విల్లైని బ్లాక్ చేసి ఓ లేయర్లా ఫామ్ అయింది.
దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మనం ఎవరూ టైం ఇవ్వము. సో మనం ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీ తనని తాను క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు డైజెస్టివ్ ట్రాక్ అంతా క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ ట్రాక్ క్లీన్గా ఉంటుందో మన ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ కరెక్ట్గా జరుగుతుంది. మన హార్మోన్స్ని కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. మనం కంటిన్యూస్గా ఫుడ్ తీసుకోవటం వల్ల మన బాడీలో కంటిన్యూస్గా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మన బాడీలో HGH అనే గ్రోత్ హార్మోన్ ఉంటుంది. ఇది మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ చేస్తున్నంతసేపు రిలీజ్ అవ్వదు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. సో గ్యాప్ ఇవ్వకుండా మనం తినటం వల్ల ఇన్సులిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఇన్సులిన్ స్పైక్ అవుతున్నప్పుడు ఈ HGS అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు. సో ఇది మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడే రిలీజ్ అవుతుంది. HGH అనే హార్మోన్ మన ఏజింగ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తుంది. అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ పద్ధతి పురాణత కాలం నుంచి ఉంది. మన పురాణాల పుస్తకాల్లో కూడా ఉంటుంది. లంకనం పరమ ఔషధం అని ఉంటుంది. దీని మీద చాలామంది సైంటిస్టులు రీసెర్చ్ కూడా చేశారు. ఆటోఫాగీ అని గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది.